హాయ్ అండి. ఈరోజు రెసిపీ క్రిస్పీ మటర్ బాల్స్ అండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదా. నెక్స్ట్ ప్రాసెస్, ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మనకు కావాల్సిన గ్రీన్ పీస్ని, ఒక ఆనియన్, కొత్తిమీర, చిన్న అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం గుప్పెడు అటుకులు, సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఈ తయారు చేసుకున్న మిక్సీని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత ఇందులో నేను కొంచెం బియ్యపిండి వేసుకున్నాను. బియ్యపిండి వేసుకొని కొంచెం ఇంకా సాల్ట్ సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి ఇప్పుడే. నెక్స్ట్ మళ్ళీ కలుపుకోవడానికి అవ్వదు. ఇందులోనే కొంచెం నేను బ్రెడ్ క్రమ్స్ వేసుకున్నాను. మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ లేకపోతే మీరు ఏం చేస్తారంటే ఒక బ్రెడ్ స్లైస్ కానీ, లేదా కార్న్ఫ్లోర్ కానీ, లేదా మైదాని కూడా వేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న దాన్ని మనం చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలండి. ఇలా బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వీటిని ఏం చేయాలంటే, నెక్స్ట్ ప్రాసెస్, మైదాని తీసుకోవాలండి. మైదాలో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం థిక్ పేస్ట్లా కలుపుకోవాలి. ఎందుకంటే మనం రెడీ చేసుకున్న బాల్స్ని ఇందులో కోట్ చేస్తాం కాబట్టి కొంచెం చిక్కగా ఉండాలి. ఇలా కోట్ చేసుకున్న బాల్స్ని ఇలా డిప్ చేసుకున్న బాల్స్ని బ్రెడ్ క్రమ్స్లోని కోట్ చేసుకోవాలండి. నెక్స్ట్ మిగతావన్నీ కూడా అలాగే మైదా వాటర్లో డిప్ చేయాలి, బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసుకోవాలి. ఇలా అన్నీ ఒకేసారి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అయినప్పుడే ఆయిల్ కూడా మనం స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకోవాలండి. ఎందుకంటే డీప్ ఫ్రైకి పెట్టాం కాబట్టి. ఇవి టూ బ్యాచెస్లో వేసుకోవాలండి, ఒకేసారి వేసుకోకుండా. ఇవి డీప్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఉంచుకుంటే చాలా క్రిస్పీగా అవుతాయి. సో నెక్స్ట్వి కూడా నేను వేసేసాను. అవి కూడా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు. ఇవి కెచప్తో తింటే చాలా బాగుంటాయండి, టేస్టీగా ఉంటాయి. ఈ సీజన్లో దొరికే మటర్తో వెరైటీ డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చండి. స్నాక్ రెసిపీ అవ్వచ్చు, రోటీస్ అవ్వచ్చు. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే వీడియోని కూడా లైక్ చేయండి.